హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. తణుకు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో తిర్రే సత్యనారాయణ భార్య అతను కలిపి తాడేపల్లిగూడెంకి చెందిన మాడుగుల సురేష్ అనే వ్యక్తిని తిర్రే సత్యనారాయణ భార్య శిరీష కలిపి మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి మర్డర్ చేయించారంటూ కూడా పోలీసులు విషయాన్ని తెలియజేయడం జరిగింది. అయితే డిఎస్పీ విశ్వనాథ్ కథనం ప్రకారం అయితే ముందుగానే పక్కగా ప్లాన్ చేసి మర్డర్ స్కెచ్ వేయించే ఎవరైతే శిరీష ఆ రోజు తెల్లవారుజామున ఫోన్ చేయడం జరిగిందని, అక్కడి నుంచి ఏదైతే వాళ్ళ అమ్మగారింటికి రమ్మన్న తర్వాత అక్కడి నుంచి తెల్లవారుజామున 4:30కు తణుకు చేరుకున్న ఎవరైతే సురేష్ ఉన్నారో సురేష్ 5:30 ప్రాంతంలో శిరీష అమ్మగారింటికి చేరుకున్నాడు. అనంతరం ఒక 3/4 గంట పాటు శిరీష అమ్మగారి ఇంట్లోనే ఇతను ఉన్నట్టుగా ఒక 6:15 నుంచి 6:30 మధ్యలో ఇతను ఇరగవరం రోడ్లోంచి బయటికి వెళ్తున్న ఇతన్ని ఎవరైతే ముందుగా పక్కగా స్కెచ్ వేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో తన ఉన్న బండిని ఆపి ఆ బండి నుంచి వేరే బండి ఎక్కించుకొని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఒక శ్మశాన వాటికలో ఒక గోడని వెనక వైపు నుంచి ఒక గోడను దూకించి లోపల స్కెచ్ వేసి మర్డర్ చేయడం జరిగింది. అయితే లోపలికి వెళ్లేంత వరకు కూడా ఎవరైతే సురేష్ ఉన్నారో సురేష్ పారిపోయేందుకు ఛాన్స్ ఉన్నా అతను పారిపోకుండా వాళ్ళ మాట వింటూ లోపలికి వెళ్ళిన తర్వాత బలమైన రాయితో కానీ ఒక రాడ్ లాంటి దాంతో నెత్తి మీద ఎవరైతే పుర్రె వెనక భాగంలో వీళ్ళు గాయం చేయడం జరిగింది. అయితే ఉదయం 7 గంటల్లో ముగిసిన ఈ మర్డర్ ఉదంతం అనంతరం సాయంత్రం తెల్లవారుజాము వరకు కూడా అర్ధరాత్రి వరకు కూడా అదే శ్మశాన వాటికలో ఈ డెడ్ బాడీని ఉంచి అక్కడి నుంచి లాయర్ తమ్ముడు ఎవరైతే ఉన్నారో లాయర్ తమ్ముడి కారులో అక్కడి నుంచి చించినాడు బ్రిడ్జి వరకు ఈ మృతదేహాన్ని పార్సిల్ చేసి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ మర్డర్ చేసిన అనంతరం 2 పెద్ద గోనె సంచులు తీసుకొని డెడ్ బాడీని మధ్యకు మడత పెట్టి 2 గోనె సంచుల్లో కలిపి దబ్బలంతో పుట్టి అక్కడ పారవేయడం జరిగింది. అయితే దాదాపుగా అన్నా చెల్లెళ్ళ గట్టుకు 500 మీటర్ల దూరం యువతలోనే గోదావరిలో ఈ మృతదేహం అయితే లభ్యమైంది. అది రామేశ్వరానికి చెందిన ఊరుగా పోలీసులు గుర్తించారు. అయితే ఇంకొంచెం ఒక 500 మీటర్లు కానీ మృతదేహం వెళ్తే సముద్రంలో దొరికిపోయి ఉండేది. ఆ డెత్ కేసు ఏదైతే మర్డర్ కేసు రిజిస్టర్ అయినా సరే తర్వాత పడే శిక్షల్లో డెడ్ బాడీ దొరకకపోతే శిక్ష పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని లాయర్ ప్రయత్నించాడు. అయితే ఇంత తెలివైన వారు కూడా ఎలా చిక్కారు అనేది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే ఖచ్చితంగా సురేష్ను అక్కడ అటకాయించి ఎవరైతే దీనికి తీసుకువెళ్లారో మర్డర్ చేయడానికి తీసుకువెళ్లారో అనంతరం సురేష్ ఫోన్ తీసుకొచ్చి తాడేపల్లిగూడెం ఏరియాలో కాలువలో పడేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంత చేసినా సరే ఎక్కడ దొరికారు అనే దానికి ఎంత తెలివైన వారైనా పోలీసు విచారణలో తెలవాల్సి ఉంది. ఖచ్చితంగా వీళ్ళు చేసిన మర్డర్ కూడా పెద్ద సుపారీ ఇచ్చి చేయించిన మర్డర్ కాదు, ఇదేదో ఊరికినే ఫ్రెండ్షిప్ కోసం చేసిన మర్డర్ లాగా కనిపిస్తుంది. లాయర్ పెద్దగా ఖర్చు పెట్టి సుపారీ ఇచ్చినట్టుగా కూడా పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో తణుకు చెందిన పాతూరుకి చెందిన ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కేసు విషయంలో లాయర్ తిర్రే సత్యనారాయణ రాజు హెల్ప్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ కృతజ్ఞత కోసం ఈ మర్డర్ అయితే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో 7గురిని ముద్దాయిలుగా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన సీసీ ఫుటేజ్తో సహా పూర్తి వివరాలు రచ్చా మీడియా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంది. రచ్చా మీడియా సహకారంతోనే ఈ కేసు ఛేదించి పోలీసులు ఖచ్చితంగా మాకు మృతదేహమైన దొరికేలా చేశారని మృతుడు ఎవరైతే ఉన్నారో వాడి అక్క రచ్చా మీడియాకు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఎవరైతే సురేష్ ఉన్నారో సురేష్ అంతిమయాత్ర కూడా తాడేపల్లిగూడెంలో ఘనంగా జరిగింది. మంచి పేరున్న సురేష్ ఇలా మృతి చెందడం, వివాహం కాకుండా మృతి చెందడం, ఎవరైతే మృతుడి అక్క ఉన్నారో అక్క కూడా తల్లిదండ్రులు లేక ఇద్దరే కలిసి ఉండడం ఆ అక్కని శోక సముద్రంలో మునిగేలా చేసింది. అయితే దీనిపైన ఖచ్చితంగా పూర్తి సమాచారం రచ్చా మీడియాకి మీకు అందించింది. అలాగే దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిందితులకి కూడా శిక్ష పడేలా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.